హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం స్విమ్మింగ్ పూల్లో భార్య ఇద్దరు కూతులను హత్య చేసిన నిందితుడు మహమ్మద్ అజారుద్దీన్ కు బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ హనుమకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. నిందితుడు బయటకు వచ్చి తమని చంపుతానని బెదిరిస్తున్నాడని, అతని వల్ల ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుకున్నారు. సమాచారం అందుకున్న సుబేదారి పోలీస్ కమిషనరేట్ వద్దకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను సిపి ఆఫీస్కు తీసుకువెళ్లారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఒక పిల్ల పేరు ఐషా అయితే ఈ ఇద్దరు పుట్టినాక మళ్ళా మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. మళ్ళీ ప్రెగ్నెంట్ వస్తే తీపిచ్చిండు. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చి మళ్ళీ తీపిచ్చినాక మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత పండుగకు మా ఇంటికి వచ్చింది ప్రెగ్నెంట్ అని మళ్ళీ తెలియగానే ఇంటికి తీసుకుపోయిండు అదారత్. ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అమ్మతో చెప్పిండు, అమ్మమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే నీకు ఇదివరకు ఆడపిల్లలు అవుతారు, ఊరికి ఆడపిల్లలు అవుతారు నీకు అని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి అబార్షన్ తీసుకుపోయింది. అబార్షన్ తీసుకొచ్చి ఇక ఉండని అని సాయంత్రం ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయి సావగొట్టి స్విమ్మింగ్ పూల్ వేసి అతి ఘోరంగా సావగొట్టిండు పిల్లలను. ఎంజామ్లో కూడా అక్కడ పోస్ట్ అది పిల్లలు అక్కడ పంచాల నామా కూడా నడవకుండా వేసాడు. వాడు తెచ్చి ఎంజామ్లో వేసినాక అప్పుడు మాకు తెలిసింది, ఎవరైనా తల్లిదండ్రులకు తెలవాలి కానీ ఫస్ట్ అక్కడ వేసినాక తెలిసింది మాకు. ఇట్లా సాగుకొట్టిన వాళ్ళకు ఇంత ఘోరం ఎప్పుడైనా జరిగిందా? ఏ దేశంలోనే జరిగిందా? ఎక్కడైనా జరిగిందా ఇంత ఘోరంగా? ఇంత పిల్లలను కాపాడు అంటే నా పెద్ద మనవరాలు కాపాడంటే కూడా సాగుకొట్టిండు ఘోరంగా. వానికి తొందరగా ఉరిశిక్ష చేయాలి, వానికి లోపల పెట్టి మోయిపోతుంది. అయితే అజారుద్దీన్ గారికి ఉరిశిక్ష తొందరగా వేయాలి, అంత తొందరగా. ఎందుకంటే ఎక్కడ జరిగింది ఇది? మాకు ఎవరు లేరు లేదా అంటే మమ్మల్ని సాగొట్టారు, మేము మాకు ఎవరు లేరు.